నేనన్నా నేను కొంచెం పొట్టిగా ఉంటానన్నా, నేనన్నా నేను కొంచెం తాళ్ళలాగా ఉంటానన్నా, నేను నల్లగా ఉంటానన్నా, నేను లావుగా ఉంటానన్నా, నేను ఇలాగుంటానన్నా. నీకు మాట చెప్పనా? పోనీ నేను ఎలాగుంటానో చెప్పనా? మీరు ఎలాగుంటారన్నా అంటారా? నెంబర్ 1లా ఉంటాను నేను. ఎందుకో తెలుసా? నా రూపం నాకు బాగా ఇష్టం. స్తోత్రం చెప్పండి. నాకు ఎవరైనా ఫ్యాన్స్ ఉన్నారంటే నెంబర్ 1 ఫ్యాన్స్ ఎవరంటే నేనే. నా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరు? నేనే. ఎందుకో నేనో తెలుసా దేవుని బిడ్డలారా? ఎందుకో తెలుసా? నేనున్న ఎత్తు, నాకున్న రూపం, నాకున్న రంగు, ఏ రంగు ఉండాలో, ఏ రూపం ఉండాలో నిర్ణయించి నాకు ఇచ్చింది నా దేవుడు. నా తల్లిదండ్రులు కాదు, డాక్టర్ కాదు. ఈ రూపములో ఉండాలని నన్ను తన అదృశ్య హస్తముతో తల్లి గర్భములో రూపించింది నా దేవుడు. ఇప్పుడు చెప్పండి, నీ రూపం ఎవరిది? నీ రూపం ఎవరిది? యేసయ్య నువ్వెంత ఉండాలో నిర్ణయించి ఇచ్చాడు, ఏ రంగు ఉండాలో నిర్ణయించి ఇచ్చాడు, ఏ పోలిక ఉండాలో నిర్ణయించి ఇచ్చాడు. నీవు పోలిక నిన్ను చూసుకుంటున్నప్పుడు అది దేవుడు ఇష్టపడి ఇచ్చింది కనుక దాన్ని చాలా ప్రియముగా మనం చూసుకోవాలి.